వెనకటి రోజులల్లా చదువుకునే తందుకు వాగులు వంకలు దాటి బడికి పోయినాం. గుట్టలెక్కి కొండలెక్కి బడికి పోయేది. బురదల బుక్కులు నెత్తి మీద పెట్టుకొని పోయేది అనుకుంటా వెనకటోళ్ళు వాళ్ళ కష్టాలు చెప్పేది. నిజానికి ఇప్పటికి కూడా కొన్ని ఊర్ల పొంటి గసంటి పరిస్థితే ఉన్నది. ఇంకా అసొంటి జాగలల్ల పిల్లలు చదువుకు దూరం కావద్దని మంత్రి సీతక్క నియోజకవర్గంలో ఎసొంటి ఇకమత్ చేసిందో చూడురి. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలంటే గిదే. రాష్ట్రంలోనే తొలిసూరి కంటైనర్ల బడి పెట్టించింది మంత్రి సీతక్క. 13.5 లక్షలతోటి ఈ కంటైనర్ బడిని కట్టించింది సర్కారు. ములుగు జిల్లా కన్నాయగూడెం అని మారుమూల పల్లెటూరు ఉన్నది. ఊరికి చక్కగా తవ్వ కూడా లేదు. చుట్టూ దట్టమైన అడవి. ఈ అడవిలో ఉంటున్న గిరిజన పిల్లల చదువుల కోసం బడి కట్టిద్దామని అనుకుంటే ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. బడి కడితే అడవికి హాని అవుతుందని అడ్డం పడ్డారు. పర్మనెంట్ ఆవాసం కడితే కదా సమస్య. అప్పుడు కంటైనర్ హౌస్ తెచ్చి పెడితే ఎటువంటి ఇబ్బంది లేదు కదా అంటే లేదు అన్నారు. దాంతో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ కంటైనర్ ను తీసుకుపోయి ఆడ బడి లెక్క మార్చిరు. ఊర్లో ఇచ్చంతరాల బడి పెట్టే వరకల గిరిజనులు వాళ్ళ పిల్లలు మస్తు కుసేస్తున్నారు. ఇక బల్లె దీపం ముట్టించి రిబ్బన్ గుంజినాక సీతక్కే బోర్డు మీద అక్షరాలు రాసి జెర్సే పాట అని చెప్పింది. అంటే ఇంకా పిల్లలను ఇట్లా కూర్చొని ముచ్చట పెట్టుకొచ్చింది. ఇట్లా పర్మనెంట్ స్ట్రక్చర్ లేకపోవడంతో కనీసం మరి ఎలాంటి విద్య వాళ్ళు అందుకోలేనటువంటి పరిస్థితులలో మేము వినూత్నంగా ఆలోచించి తక్షణమే వీళ్లకు ఒక స్కూల్ నిర్మాణం జరగాలి అంటే మరి ఇక్కడ ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ సాంచురీ ఆంక్షలు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సెంట్రల్ నుంచి ఉండేటువంటి ఆంక్షలు రీత్యా మరి తక్షణము వీళ్ళకు ఒక స్కూల్ ఏర్పాటు చేయాలని ఆలోచించడంతో వెంటనే కలెక్టర్ గారు మనం ఎట్లాగూ కంటైనర్ హాస్పిటల్స్ పెట్టినాం కదా మేడం, అట్లనే కంటైనర్ స్కూల్ కూడా ఏర్పాటు చేసుకుంటే పిల్లలకు తక్షణ మరి సదుపాయాన్ని ఇచ్చి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఒక స్కోప్ ఉంటుందని ఈరోజు 13 లక్షలతోటి ఫ్యాన్లు కానీ కింద కూడా సంపూర్ణమైనటువంటి బేస్మెంట్తో మేము ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఎలాంటి మరి అక్కడ కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చినటువంటి అతను మాకు 20 సంవత్సరాల గ్యారంటీగా కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా అందులో ఏది కూడా వేస్ట్ అయ్యేది లేదు. ఒకవేళ ఈ మనం పర్మనెంట్ స్ట్రక్చర్ నిర్మించుకుంటే భవిష్యత్తులో ఖచ్చితంగా ఇది మళ్ళీ కాడ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి మరి అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఖచ్చితంగా ఇలాంటి ఇంకా 2-3 కూడా మేము స్కూల్స్ ఏర్పాటు చేయబోతున్నాం. దేశంలో ఎవ్వరి హాలతైనా మారుతుంది కానీ మారంది ఒక్క రైతుల హాలతే. ఈ దేశంలో రైతులై పుట్టుడు కంటే గోస ఇంకోటి ఉండదేమో. ఎప్పుడు చూడు కన్న కష్టాలు వాడుడే ఉంటది. మళ్ళా రైతులంటే కూడా అందరికి చిన్న చూపే, దేంట్లో ముంగటెయ్యరు, మర్యాద ఇయ్యరు. పాపం ఈ రైతన్నల గోస చూసినాక పాపం అనిపించబట్టింది. అయ్యో ఏం తిప్పలొచ్చింది రైతన్నలకు. కరెంటు కోసం వాళ్ళే ఎడ్ల బండ్ల లెక్క ఎడ్ల బండికి గుంజుకొస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం రాంపురం కాడ మొన్నటి వానలకు బాయ్ కాడ పెట్టిన ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందట. కరెంటులకు పోయి ఫిర్యాదు ఇస్తే వాళ్ళు పట్టించుకుంటూనే లేరట. ఇప్పటికే 15 రోజుల సంది ఎంబడి పడుతున్నా ఏ గింత శిల్నం లేదట వాళ్లకు. అటు చూస్తే బోర్ నడవక చేన్లు చెలుకలు ఎండిపోతున్నాయి. కరెంటు వచ్చేదాకా ఆగితే ఇల్లు మునిగే తట్టే ఉందని ఆలోచన చేసి రైతులు ఇట్లా మనసో చేసి ట్రాన్స్ఫార్మర్ ఎడ్ల బండి ఎక్కిచ్చిర్రు. ఇక ఎడ్ల జాగల వాళ్ళే బండి కాడిని పట్టుకొని గుంజుకొచ్చిర్రు. కరెంటు చెప్తే వాళ్ళు రారు. అట్లనే చూసుకుంటుంటే పంటలు ఎండిపోబట్టి ఏం చేస్తారు, వాళ్ళే ఎడ్ల బండ్లు ఎక్కించుకొని బండిని గుంజుకొచ్చారు. మరి ఎడ్లు లేవో ఏందో గానీ ఎవరైనా అడుగుదామంటే అందరికి పనులు ఉండే టైం అయినా ఎడా దొరికే తట్టున్నాయి. ఇక వాళ్ళే గుంజుకొచ్చినట్టున్నారు. కరెంట్ వాళ్ళు సారిపోయి ఆ ట్రాన్స్ఫార్మర్ కథ ఏందో చూస్తే మంచిగా ఉండు కానీ వాళ్ళకు కూడా అంత టైం దొరకనట్టున్నది. గట్టిగా ఉట్టిన పట్టుకున్నావు మళ్ళా తాలూకా పోవాలి బండి. అదే కానీ పరిస్థితి వచ్చి అయిపోయింది.